రే నువ్వేం చేస్తున్నావు నీకన్నా అవుతుందా? ఏమైందిరా? రే ఆ ప్రిన్స్ గడు ఏదో వాగాడని ఆడితో బెట్ట కట్టడం అవసరమా? అయినా హారిక గురించి అలా మాట్లాడడం లాగి పెట్టి గోపం కొట్టకుండా బెట్ కట్టాడు బెట్. రే నాకు నా ప్రేమ మీద హారిక మీద నమ్మకం ఉందిరా. రే అది కాదు బా. ఏది కాదురా, సీత ఎప్పటికైనా రాముడికే సొంతం, హారిక ఎప్పటికైనా నాకే సొంతం. హలో బాబు గాల్ సుధీర్ సార్. ఒకసారి నా క్యాబిన్ లోకి రామా. ఎస్ సార్. సార్ ఏంటి సార్ పిలిచారు? సుధీర్ సార్ ఇన్నాళ్లకి నీ కెపాసిటీకి తగ్గ ప్రాజెక్ట్ వచ్చిందయ్యా. ఆ ఫైల్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఓకే సార్. సారీ సార్, ఇంత చిన్న ప్రాజెక్ట్ నేను చేయను. ఏ 10 years ఎక్స్పీరియన్స్ సార్. ఆఫీస్ లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ నేను. బీటెక్ లో యూనివర్సిటీ టాపర్, ఇంటర్ లో కాలేజ్ టాపర్, 10th లో డిస్ట్రిక్ట్ టాపర్ సార్. ఇప్పటికీ నా 6x6 ఫ్లెక్సీలు ప్రతి కాలేజ్ బయట ఉంటాయి. అలాంటిది నేను ఇంత చిన్న ప్రాజెక్ట్ ఎలా చేస్తాను సార్? అవును కదా, మనం తెచ్చాం కదా పెద్ద ప్రాజెక్టు. సార్కు చెప్పించండి సుధీర్ సార్ కి. సుధీర్ అంటే చింపురు చుట్టేసుకుని 10వ తరగతి 6 సంవత్సరాలు చదివాడు. ఆడికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందా? ఈడు మా యూనివర్సిటీలో చదవలేదే. ఇంటర్లో సుధీర్ అన్నవాడే మా కాలేజీలో లేడు. మా సుధీర్ గాడికే ఆ సన్నాసికి జాబ్ వచ్చిందా? ఎవరు సార్ వీళ్ళంతా? ఇది ఫేక్. రేయ్ డ్రామాలు ఆపు. ఇంకో నిమిషం నా ఆఫీసులో ఉన్నావంటే బూట్ తో కొడతా రాస్కెల్. నీలాంటి ఫేక్ నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఫేక్ వెదవా, ఫేక్ రాస్కెల్. ఏంటి సార్ మాట్లాడితే ఫేక్ ఫేక్ అంటారు? నేను ఫేక్ కాదు, మీరు ఫేక్. మీ కంపెనీ ఫేక్. యాపిల్ కాపీ కొట్టి తొక్కల పైనాపిల్ పెడితే నిజమైపోయిద్దా? మీరే ఫేక్ సార్, నేను జెన్యూన్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫేక్ సార్. నీకిలా కాదురా. రేయ్ సెక్యూరిటీ, రేయ్ రేయ్ మీరు మనుషులంటారు అలా పడేశారు. బాగుండ్రా మీరే. రేయ్ మీ బాసు చెప్పండి, ఒక గంటలో దీనమ్మ బాబులంటే ఉద్యోగం సంపాదించుకొని వస్తా. హాయ్ అండి. రామ్మా, బాగున్నారా? బాగున్నాను. ఏంటి వాళ్ళ స్పెషల్? హోమ్ అంతా డెకరేట్ చేశారు. ఈ రోజు డొనేట్ చేయడానికి ఒక బిజినెస్ మ్యాన్ వస్తున్నారు. మన పిల్లలందరికీ సంవత్సరం పాటు ఆయనే ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పిస్తానన్నారు. వావ్, వెరీ నైస్. రే ఆ బుక్స్ అని పిల్లలకి పంచండి రా. పిల్లో రండి. రే, మనంతా పిల్లలు చూడండి. కళ్ళు చదువుకుంటారా? ఇగో ఇది తీసుకో. ఇగో ఇది తీసుకో. నమస్తే బాబు. బాగున్నారా? బాగున్నాను. నేను చెప్పాను కదా, ఈసారి తిను హారిక. హాయ్. హాయ్. ఇక్కడ సోషల్ యాక్టివిటీస్ అన్ని తనే చూసుకుంటుంది. తను కార్తీక్, తను నవీన్. హలో. ఇదిగోండి చెక్. పిల్లలకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. ఇంకేమైనా అవసరం ఉన్నా నన్ను అడగండి. థ్యాంక్స్ అండి. మీలాంటి దాతలు ఉన్నంత వరకు పిల్లలకి ఏ ప్రాబ్లం రాదు. యు మోస్ట్ వెల్కమ్. ఇంతకీ చెక్కు మారద్దంటావా? పాప వీళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ప్లీజ్ క్యారీ ఆన్. సో మీరు కూడా నాలాగే సోషల్ సర్వీస్ చేస్తారనమాట. ఒకే గుడి పక్షులని ఒకే చోట చేరుతాయన్నట్టు మన ఇద్దరం భలే కలిసామండి. అవును. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఇక నుంచి మన ఇద్దరం కలిసి పని చేద్దాం. షూర్. బాయ్. బాయ్. మిస్టర్ జెన్నిఫర్. మిస్ జెన్నిఫర్. నువ్వెవరు? నేను లైలా మజ్ను బ్యాంక్ నుంచి వచ్చా నిన్ను సీజ్ చేయడానికి. వాట్? మీ పేరు మీద మిస్టర్ సుధీర్ 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఎప్పటి వరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు తెలుసా? వాడు కట్టకపోతే నన్నెందుకు సీజ్ చేస్తావు? ఓయమ్మో, ఇప్పుడు నీకెట్ చెప్పాలా? నువ్వు ఒక బైక్ లోన్ తీసుకున్నావు. లోన్ గట్ల దేని సీజ్ చేస్తారు? బైక్ ని. సూపర్. నువ్వు ఒక కార్ ని లోన్ లో తీసుకున్నావు. లోన్ గట్ల దేని సీజ్ చేస్తారు? సూపర్. నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ మీద లోన్ తీసుకున్నావు. లోన్ గట్ల దేని సీజ్ చేస్తారు? సూపర్. అందుకే తన సీజ్ చేయడానికి వచ్చినా. మీ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మూట కట్టి ఒక దగ్గర పెట్టండి. మీరు ఇలాంటివి ఎవరా సామి నువ్వు? మీరు ఇలాంటివి జరిగితే ఎప్పుడైనా సీజ్ చేయొచ్చని ఎంత పొడవు సంతకం పెట్టారు కాబట్టి చూసుకోండి. సరిగ్గా చూసుకో. పెడతా. జెన్నీ చెప్పు. రే దొంగ సచ్చినుడా, ఎక్కడ సచ్చావురా నువ్వు? లోన్ తీసుకున్నప్పుడు కట్టాలని తెలీదా? లోనా? ఏం లోను? గర్ల్ ఫ్రెండ్ లోన్ తీసుకొని సచ్చావు కదా, ఆ లోను. అమ్మో అదొకటి ఉంది కదా. హలో హలో, ఇక్కడ సిగ్నల్ లేనట్టున్నాయి.
హలో హలో. హలో హలో ఫోన్ కట్టి పిల్ల. ఇలాంటి విషయాల్లో ప్రాసెస్ ప్రోగ్రెస్ ఎక్కడైపోతా తెలుసా? హలో 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 దగ్గర లోన్ కడతారా సీజ్ చేయమంటారా? లేదు సార్ కట్టేసింది. నాకు 10 రోజులు టైం ఇవ్వండి, కట్టేస్తాను. ఈసారి కట్టపోతే మాత్రం సీజే. రైటా? భయం ఇదే బ్యాంకు? లైలా మజ్ను బ్యాంకు. గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళకి కూడా లోన్ ఇస్తారా? ఈ రెండు చేతులు ఎక్కడ పెట్టుకుని గడగడ కొట్టుకో. ఏయ్ సుధీర్ రా. రేయ్ సుధీర్. హే హాయ్. హాయ్ హాయ్ రేయ్ హాయ్ రా. వాట్ అ సడన్ సర్ప్రైజ్ రా. ఎలా ఉన్నావు? ఏంటి మరి ఎక్కడైనా జాయిన్ అయ్యావా? గంటలో జాబ్ తెచ్చుకుంటా అన్న, అరగంటలో తెచ్చుకున్నారు అద్భుతమైన జాబ్. కంగ్రాచులేషన్స్ రా. Thank you. కోసం జర్నీ వెయిటింగ్ అదేంటి జర్నీ ఇప్పుడే కదా తెలిపింది కదా. మరి మ్యాటర్ ఏంటి చెప్పు. బయట చాలా కష్టంగా ఉందిరా. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. నువ్వే ఎలాగోలా బాస్కి రికమెండ్ చేసిన జాబ్ నాకు ఇప్పించరా ప్లీజ్. ఇక్కడ కూడా వచ్చాడు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీరేంటి ఇక్కడ? చిన్న బిజినెస్ డీల్ ఉండి వచ్చాను. బై ద వే, మీ ఆఫీస్ ఇదేనా? అవును ఇదే. సార్ని చూస్తే మంచి రిచ్లో ఉన్నాడు, కొంచెం అడిగి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించచ్చు కదా. మీరేమనుకోనంటే ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? నా చేతిలో ఉందైతే చేస్తా. మా వాడికి జాబ్ కావాలి, కొంచెం ట్రై చేయగలరా? ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ప్లీజ్ కొంచెం ట్రై చేయండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఓకే. సార్ చెప్పారంటే నీకు జాబ్ వచ్చేసినట్టే. హారిక హ్మ్? ఇంటికేనా? హ్మ్. ఐ కెన్ డ్రాప్ యూ. పర్వాలేదు, కార్తిక్ కాల్లో వెళ్ళిపోతా. ఓకే, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. రేయ్ ఆడి కార్ వేసుకుని వచ్చి డోర్ తీసినంత మాత్రాన హారిక నీతో వస్తుంది అనుకున్నావా? నేను నడుచుకుంటూ వెళ్తున్న హారిక నాతోనే వస్తుంది. ఓకే, చూద్దాం. ఎవరు డార్లింగ్? వీడొక ఇడియట్, ఊరికే ఇరిటేట్ చేస్తున్నాడు. హలో సార్ నేను సార్ సుధీర్ని. చెప్పు. అదే సార్, అది జాబ్ కోసం. అదా చెప్పాను కదా. చెప్పారా? అయితే వచ్చామంటారా? వచ్చేస్తావా? ఎక్కడికి వచ్చేస్తావు? అదే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను సార్. సరే, పప్పుకి రా. పబ్బా? ఓకే సార్, వచ్చేస్తున్నాను. అమ్మయ్యా. స్టాగ్స్ ఎంట్రీ లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. No. చిన్నప్పుడు 2 నిమిషాలు వచ్చేస్తాను. చెప్పాను కదా. 2 నిమిషాలు వచ్చేస్తాను అన్న. అరే 2 నిమిషాలు. ఎంట్రీ లేదు. ఓ ఓకే